దానికి అట్రాక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు గారికి ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన 17A అని చెప్పారని మనందరికీ గుర్తు. ఆ రోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోకుండా గవర్నర్ అప్రూవల్ తీసుకోలేదు, ఇది నాకు వర్తించదు, ఇది అక్రమ అరెస్టు, రిమాండ్ అక్రమ అరెస్టు అనుకుంటా బహుశా అన్ని న్యాయస్థానాలకి అంటే ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇట్లా ఈ రకమైనటువంటి వేసినటువంటి పిల్లి మొగ్గలు ఇవన్నీ కూడా నిన్న ఇచ్చినటువంటి తీర్పుతోటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కేస్ ఈజ్ వెరీ సీరియస్ అనేటువంటిది న్యాయస్థానాలు కూడా కొంత పరిగణలోకి తీసుకున్నాయేమో అనేటువంటిది తెలుసు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే 17A అంటూనే ఒక జడ్జి గారు 17A మీకు అప్లై అవుతుందని ఇంకో జడ్జి గారు అవదని అంటూనే రిమాండ్ అరెస్ట్ జోలికి వెళ్ళలేదు. దాంతో అసలు వీళ్ళు అడిగింది ఏంటి? రిమాండ్ లేదా అరెస్ట్, ఇల్లీగల్, అప్రూవల్ లేదు అనేటువంటి దాని నుంచి క్వాష్ అనేటువంటి దానికి వాళ్ళు ఏమీ చెయ్యకుండా ఏసీబీ కోర్టు తీసుకున్నటువంటి రిమాండ్ కరెక్టేనని చెప్పరని, అంటే ఇండైరెక్ట్ గా అటు ఇటు డైరెక్ట్ గా అరెస్ట్ కూడా కరెక్టేనని చెప్పరని, ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారికి అర్థమైందంటే ప్రేమ ఫేసి కేసు ఈయన మీద ఏదైతే ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టులో చేసిందో అది ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు దాకా కూడా న్యాయమూర్తులు నమ్మారు అని వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇంకొక అనదర్ ఎఫెక్ట్ ఏమో రాబోతుందంటే, ఇప్పుడు ఎవరైతే ఈ షా అనేటువంటి ఆయన రేపు అప్రూవర్ కింద కనుక ఆయన ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ముందు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిందే, సిఐడి కూడా చెప్తున్నదే, ఈడీ కూడా చెప్పింది 20 కోట్ల ఎంతో అన్అకౌంటెడ్ మనీని ఆ రోజుల్లోనే ఈడీ కూడా పట్టుకుని ప్రెస్ నోట్ ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ 65 కోట్ల రూపాయలని ఇన్వాయిస్ల ద్వారా నేను దారి మళ్లించడం జరిగింది అని. అదే కదా జిఎస్టీ వాళ్ళ కేసు కూడా అదే. ఏమనంటే వీళ్ళు ఇన్వాయిస్లు ఇది చేసి సెల్ బ్యాక్ క్రెడిట్ తీసుకుందాము అని చెప్పిన ప్రయత్నం చేశారు. మేము చూసినప్పుడు ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు తెలిసింది అని చెప్పని చంద్రబాబు గారికి ఆ రోజున చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ఎట్లా రక్షించుకోవాలి, ఈ దొంగతనం అనేటువంటిది బయటపడిపోయింది కాబట్టి ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి దాంట్లో జనరల్ గా న్యాయవాదులు చేసేటువంటి వాటిల్లో ఇవాటి రోజున మాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి, మేము కౌంటర్ ఫైల్ చేస్తాము అని. అసలు ఆయన ఎప్పుడు కింద మారుతున్నాడు? ఆయన ఫైల్ చేశాకైనా కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. అట్లాగే మరి దస్తగిరి కేసులోనూ లేకపోతే ఇంకొకటి కేసులో కూడా ఇదే ఉంటుందనేటువంటిది లేదు. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి, చంద్రబాబుకి వచ్చేసరికల్లా అటు కేసు ఎదురు పడుతున్నమాట వాస్తవం. కొంతవరకు కూడా కొన్ని ఇవి కూడా జరుగుతున్నట్టుగా కూడా మనం పేపర్లో చూసాం. ఇంతకు ముందు వివేకానంద గారి మీద కూడా ఎవరైతే మన సిఐడి స్పెషల్ ఇది ఉన్నారో, ఆయన పీపీ ఉన్నారో, ఆయన మీద కూడా ఒక రకంగా కొంత దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చేశారు అనేటువంటిది కూడా ఆ రోజున మనం చూసాం. కాబట్టి ఇవాటి రోజున ఇంకా ఏ